గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్, హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే వలి. పృథ్వీ గారు, యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి వార్త, సముద్రంలో ఉన్నటువంటి నౌకల్ని కూడా ముంచేసే పరిస్థితుంది. ఎక్కడికక్కడ ఇటు టెహరాన్ కావచ్చు, ఇరాన్లో ఉన్నటువంటి చాలా పట్టణాల్లో కూడా ఒక బీభత్సమైనటువంటి యుద్ధం కనిపిస్తుంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో ధీటుగా ప్రతిస్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యుద్ధం వల్ల భారతదేశం ఏ మేరకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. విద్యార్థులు వాళ్ళు యుఎస్ కానీ, యూకే కానీ, తర్వాత యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాలకి, ఆస్ట్రేలియాకి, కెనడాకి ఇలా వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఈ యుద్ధం ఏమైనా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉందా? అంటే సేఫ్గా అంతకు ముందులాగా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏం చెప్తారు? వలి గారు, ఈ యుఎస్ కానీ అబ్రాడ్ ఎనీ కంట్రీస్ ఎడ్యుకేషన్ మీద వెళ్ళే వాళ్ళకి అకాడమికల్ ఇయర్ అనేది చాలా ముఖ్యం ఉంటుంది. వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎడ్జ్లో ఉన్నప్పుడు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఆ యూనివర్సిటీస్ ఆఫ్టర్ స్క్రూటినీ అనేది అవి అప్రూవ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అదొక ప్లాన్డ్ ప్రోగ్రామ్. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెళ్ళటానికి డైరెక్ట్గా వెళ్ళటమా, లేకపోతే ఇదివరకు చేంజ్ ఓవర్ ఫ్లైట్స్ మీద వెళ్తూ ఉండేవారు. చేంజ్ ఓవర్ ఫ్లైట్స్ అంటే సౌదీలో దిగిపోవటం, లేకపోతే యూరోపియన్ ఈ వాట్ వి కాల్ సౌదీ కంట్రీస్, అరబ్ కంట్రీస్లో ఎక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ మారితే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ లేదని చెప్పచ్చు యుద్ధం వల్ల. అక్కడ ఫ్లైట్స్ మారటానికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సౌదీ కంట్రీస్, సౌదీ అరేబియా కావచ్చు, కువైట్, ఖతార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చేంజ్ ఓవర్ ఫ్లైట్స్కి అక్కడి నుంచి రవాణా వ్యవస్థే పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది. అందుకని అక్కడి నుంచి కాకపోతే ఇంకా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి మనకి. ఫ్రాన్స్ నుంచి వెళ్తారు, జర్మనీ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ రకంగా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్కి డైవర్ట్ అవ్వటం జరిగింది ఫ్లైట్స్ అన్నీ కూడా. యుఎస్ అండ్ కెనడా, యూరోపియన్ కంట్రీస్ వరకు ఈ సిచ్యువేషన్ ఉంది. ఆస్ట్రేలియా తోటి మనకి ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. వార్ వరకు వచ్చేసరికి అండి మళ్ళీ దీంట్లో రెండు కోణాలు మనం చూసుకోవచ్చు. మనం ఏదైనా కంట్రీ సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి మళ్ళీ, దాన్ని మనకి ఇబ్బంది వస్తుందని చెప్పచ్చు. మనం న్యూట్రల్ కంట్రీలో ఉన్నాం ఫస్ట్ నుంచి. ఇరాన్ దేశాధినేత సుప్రీం పవర్ చనిపోయిన తర్వాత మనం మొన్న ఆలోచించి ఒక ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. అంటే ఎందుకు ఆలోచించి చెప్పాల్సి వచ్చినాయి అంటే, మనతో పాటు మన ఒక్కడే కాదు, ఈవెన్ చైనా అదే పరిస్థితి ఉంది, రష్యా అదే పరిస్థితి ఉంది. ఒక ఆన్సర్ చెప్పేస్తే సుప్రీంని చనిపోయాడు అని ఆ కంట్రీ చార్నాలు డిక్లేర్ చేయాలి. సుప్రీం చనిపోయాడని 2 days తర్వాత కానీ ఆ కంట్రీ డిక్లేర్ చేయాలంటే అఫీషియల్ న్యూస్ అయి ఉండాలి. వెరిఫై చేసుకుని ఆ తర్వాత ఆఫ్టర్ 3 days ఎస్ మేము మాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి మన గ్రీవెన్స్ మనం చెప్పడంలో ఎప్పుడు కూడా ఇండియా, ఇప్పుడనే కాదండి, ఏ రూలర్ వచ్చినా సరే ఇండియా ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ అన్నది తప్పదు. లోకి వెళ్ళిపోయి బ్యాలెన్స్ తప్పిపోయి సిచ్యుయేషన్ వర్జన్ ఎప్పుడు చేసుకోవద్దు. మన ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటికల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ప్రపంచంలో ఎంతకన్నా పెద్ద డెమోక్రటికల్ కంట్రీ లేదు. మనం దీన్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి. మన మెయిన్ ఏంటంటే ఇంపోర్ట్స్ చేసుకునేది ఆయిల్ రేషియో ఎక్కువ ఉంటుంది మనకి. ఈ సౌదీ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి అండ్ ఈ సౌదీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రీస్ నుంచి ఆ హబ్ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మనకి ఎక్కువ ఉంటాయి. కానీ లక్కీగా ఏమైందంటే ఇది యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం అని చెప్పచ్చు. ఒక కంట్రీ మీద ఎక్కువ డిపెండ్ అయితే మనకి ఆ కంట్రీ ఏదైనా ప్రాబ్లంలోకి వెళ్తే కనుక టోటల్ డిపెండబిలిటీలో ఉన్నప్పుడు మనకి డ్రాట్ సిచ్యువేషన్ వెళ్ళిపోద్ది అనేది మనం నేర్చుకున్న ఒక పాఠం ఇంటర్నేషనల్ ఎరీనాలో. దాంతో ఏమైందంటే ఇరాన్కి 10%, 15%, సౌదీలో ఒక 10-15%, అండ్ మిగతా హబ్స్లో కూడా మనం తీసుకుంటూ మొదలుపెట్టాం. మనం ఈ రకంగా ఈవెన్ సౌత్ అమెరికన్ కంట్రీస్లో కూడా తీసుకుంటున్నాము. అన్ని కంట్రీస్లో మనం తీసుకుంటున్నాం. అంటే మనకి ఎక్కడ మనకు వీలుబాటు ఉంటే అక్కడ తీసుకుంటాం మొహమాట పట్ల. ఓకే. కారణం ఏంటంటే రీపే కెపాసిటీ మనకు పెరిగింది. ఒకప్పుడు రీపే కెపాసిటీ తక్కువ ఉండేది. ఈ ఆయిల్ అప్పు తెచ్చుకుంటాం, ఆయిల్ని తెచ్చుకొని మన స్టోర్ పెట్టుకుని
సేల్ అయిన తర్వాత దాన్ని ఒక ప్రపోర్షనేట్లో రిపే చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా చేసినప్పుడు ఏంటంటే సౌదీ కంట్రీస్ అన్నీ కూడా మా కంట్రీ నుంచే మీరు నిరంతరం తీసుకోవాలి, వ్యాపారం అది తగ్గకూడదు అనేది ఏదో మెయింటైన్ చేసేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మనం ఏం చేసేది డెవలప్ తర్వాత అంబాసిడర్స్ కానీ వీళ్ళు బిజినెస్ కామర్స్ చేసేవాళ్ళు కానీ ఇండియా నుంచి రిప్రజెంట్ చేసేటువంటి హెడ్స్, గవర్నమెంట్ హెడ్స్ అందరూ కూడా డిస్పర్స్ చేశారు. ఓకే. చెప్పాలంటే ఇరాన్ నుంచి మనం ఒకప్పుడు 40% వరకు తెచ్చుకునేవాళ్ళం ఆయిల్, కానీ దాన్ని చాలా తగ్గించేసి 10%, 15%కి వచ్చేసాం. ఆ కంట్రీ ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా సరే మనం పెద్దంత ఇబ్బంది పడక్కర్లేదు. మెయిన్ మన క్రూడ్ సేవింగ్ ఉంటుందండి. క్రూడ్ సేవింగ్ ఒకప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. పెద్ద కంట్రీస్ తోటి ఈక్వల్గా మనం క్రూడ్ సేవింగ్లోకి వెళ్ళాం. అంటే ఒక 8 వీక్స్ తోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఈ రోజున. అంటే 8 వీక్స్ అన్ని షిప్స్ ఆగిపోయినా ఇండియాలో ఉండేటువంటి క్రూడ్ ఆయిల్ కన్వర్షన్ అయ్యి మనకి వచ్చేటువంటి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇదంతా ఈజీగా మనం మొబిలైజ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. 8 వీక్స్ వరకు మనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు హర్ముజ్ జలసంధి దగ్గర చాలా వరకు ఆగినాయా సార్? మన ఇంకా స్టార్ట్ అయిందా? హర్ముజ్ జలసంధి దగ్గర నుంచి ఇండియన్ షిప్ అండ్ చైనీస్ షిప్స్ వరకు వదిలేయటం జరిగిందండి. వాళ్ళు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పారు. దానికి మనకి అక్కడ నుంచి షిప్స్ మూవ్ ఉంటూ అంటే అది ఒక్క రోజు మూవ్ అవుతుందండి. అది ఒక షిప్ అక్కడ నుంచి హర్ముజ్ జలసంధి దగ్గర నుంచి రావాలంటే ఫిల్లింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి చెక్ పాయింట్ దగ్గర చాలా ఇప్పుడే కదా జనరల్గా న్యూట్రల్ పరిస్థితి ఉన్నప్పుడు కూడా టైం పడుతుంది. మనం ఆ బఫర్ టైంలోనే ఉన్నాం, కానీ మనం ఏమి ఎక్స్ట్రాడినరీగా పూర్తిగా ఆగిపోయింది అయితే లేదు, దాకా కదిలే పరిస్థితి ఉంది. ఆల్టర్నేటివ్ కూడా ఆస్ట్రేలియా ఇన్వైట్ చేస్తుంది మనల్ని, మా దగ్గర ఉన్న క్రూడ్ తీసుకోండి అని చెప్పేసి అంటుంది. ఇంకా మిగతా ఈ ఏషియన్ కంట్రీస్ కూడా మనల్ని, మిగతా ఇటు సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా మనం పిలుస్తున్నాయి. మనకి ఎప్పుడు ఒక ఓపెన్ విండో, చైనా ఆయిల్ మనం తెచ్చుకోవచ్చు. అది ప్రాబ్లమే, ఎవరు డబ్బు ఇస్తే వాడు ఆయిల్ ఇస్తాడండి. దీంట్లో ఓపెన్ ట్రూత్ అండి అది. అంతేగాని మళ్ళీ ఫిల్ చేసేటువంటి ఆస్కారం అంటే 8 వీక్స్ అయిపోయాక రేపు నుంచి డ్రాట్ అనేది ఏం లేదు పరిస్థితి. 8 వీక్స్ కాదు, ఒక 2 వీక్స్లో మనకి మళ్ళీ ఆయిల్ ఇండియాకి వచ్చేటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీగా వేరే కంట్రీస్ తోటి మనకి నెగోషియేషన్స్ చేస్తున్నారు. జయశంకర్ గారు చాలా యాక్టివ్గా మిగతా కంట్రీస్ తోటి, మిగతా ఆయిల్ కంట్రీస్ తోటి మాట్లాడటం జరుగుతుంది. మనకి ఇబ్బంది ఏం లేదు. అండ్ అమెరికా కూడా మనకి క్రూడ్ ఆయిల్ తెచ్చుకునేటప్పుడు కొన్ని పాకెట్స్ మనకి ఓపెన్ అప్ చేసి ఇచ్చింది. ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు అని సలహా చెప్పడం జరిగింది. మనకి కామర్స్ రిలేషన్స్ అంటారండి. ఏదైనా కామర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ కామర్స్లో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వేరే చోట పాకెట్స్ మనం ఓపెన్ చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మన ఇండియా కంట్రీ ఈజ్ నాట్ ఏ ఎనిమీ టు ఎనీ అదర్ కంట్రీ యాజ్ ఆఫ్ నౌ. అక్కడ వార్ జరుగుతున్న హెడ్స్కి ఏ కంట్రీతో మనకి ఎనిమిటీ లేదు. ఇరాన్ తోటి లేదు, అమెరికా తోటి లేదు, ఇంకా ఒక ఎత్తు ఇజ్రాయెల్ తోటి ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉందని చెప్పచ్చు. అందుకని మనకి ఆ ఇబ్బంది ఏం లేదు. ఇండియా చెప్పే మాట ఇజ్రాయెల్ కూడా వింటుంది. ఎంత ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అంటే, మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు వార్ డిక్లేర్ చేయలేదండి. అంటే ఇండియాకి ఒక వాల్యూ ఇచ్చారు ఆ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా. అంటే వార్ వచ్చే ముందు వాళ్ళకి ముందు ఒక రకమైన సెన్సెస్ వస్తాయి. ఇరాన్ అభ్యంతరం పెట్టలేదు ఇజ్రాయెల్ వెళ్ళటం గురించి, మిగతా అరబిక్ కంట్రీస్ ఏమి అభ్యంతరం పెట్టలేదు. అఫ్కోర్స్ పాకిస్తాన్ గురించి మనం ఇప్పుడు పట్టించుకోదు, వేరే విషయం. ఏ కంట్రీస్ కూడా అబ్జెక్ట్ చేయలేదు. మనం వెళ్ళాము, అక్కడ ఉన్న డీల్స్ చేసుకున్నాము, మనం తిరిగి వచ్చాము. ఓకే. అందుకని మనకి ఏ కంట్రీ కూడా ఇజ్రాయెల్ మనకి ఇచ్చే వాల్యూ ఇచ్చింది. వెన్ ఇది వార్ గమ్మును మీరు ఎండ్ చేయండి, లాంగిటివ్గా ఉంటే ఇబ్బంది, అండ్ దేశాధినేతలను మీరు ఇట్లా పడగొట్టేటువంటి చాలా తప్పు అని మనం చెప్పిన తర్వాత ఆ కంట్రీస్ కూడా అప్రిషియేట్ చేసినాయి. అంటే మనల్ని ఎక్కడ విమర్శించలేదు. అందుకని ఇండియా ఈజ్ ఎ న్యూట్రల్ కంట్రీ. ఈ కంట్రీస్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు టెహరాన్ లాంటి సిటీస్ అండ్ మిగతా సిటీస్ డిమాలిష్ అయినా సరే, ఎస్ ఇట్స్ ట్రూ దట్ సమ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అసలు జీరో ఎఫెక్ట్ ఇండియాకి, వీఆర్ వెరీ సేఫ్ అయితే అని అనట్లేదు. మనకి మనం ఆ కంట్రీతో చేసేటువంటి బిజినెస్ ఉంటుంది. ఆ కంట్రీకి మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి చాలా వరకు. ఆ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సెక్టర్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతాయి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి అని మనం బ్లైండ్గా అవ్వట్లేదని చెప్పి. బట్ ఎకానమీని అంత కమాండ్ చేసే అంత వార్ అయితే మనకు కాదు. ఓకే. ఈ వార్ కూడా ఎక్కువ నాళ్ళు ఉంటుందా అంటే ఉండదనే చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఆ యూరోపియన్ కంట్రీస్లో ఆ గల్ఫ్లో ఉండేటువంటి జోన్స్ తప్ప అది స్ప్రెడ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఎంత స్ప్రెడ్ అవ్వనంతసేపు ఎప్పుడు ఇబ్బంది ఉండదు. అంటే మేజర్ కంట్రీస్ అయినటువంటి
ఈ 5 కంట్రీస్ వీటో పవర్ కంట్రీస్ ఎప్పుడైతే వచ్చి వార్లో పార్టిసిపేట్ చేసినాయి అనుకోండి, దాని ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. దాంట్లో ఇంగ్లాండ్ అయితే చేయను అని చెప్పింది. అసలు ఇంగ్లాండ్ అసలు నా షిప్లు వాడద్దాం. దాని గురించి ట్రంప్ గారు ఏం న్యూస్లో చెప్పినా సరే ఇంగ్లాండ్ తిట్టిపోస్తున్నాడు ఆయన. నీకు ఎప్పుడు వార్నింగ్ ఎప్పుడో ఉంది చూడు, నువ్వు నా షిప్లకి నా ఫ్లైట్స్కి నువ్వు నీ షిప్లు ఇవ్వట్లేదు. అంటే ఈ మేజర్ కంట్రీస్ వాడికి తెలుసు వీళ్ళు వెళ్ళిపోతారు, బాగా యుద్ధం చేసి వెళ్ళిపోతారు, రేపు మేము అన్రెస్ట్ వాళ్ళతో ఫేస్ చేయాలని తెలుసు వాళ్ళకి. ఓకే. అండ్ ఆల్సో ట్విన్ టవర్స్ కూలిపోయిన దగ్గర నుంచి ప్రపంచం అంతా కాస్త కొంచెం కాషియస్గానే ఉంది. ఏది ఇంటర్నేషనల్ ఇష్యూస్లో అంత ఈజీగా వెళ్ళిపోయి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యదలుచుకోలేదు ఇక్కడ కూడా. ఓకే. సో ఇంకొకటి మనం ఇంతకుముందు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్ ఏంటి సార్ అంత ఫ్రీ మూమెంట్ ప్రస్తుతం అయితే లేదని అనిపిస్తోంది. నిజంగా అట్లా ఏంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు? ఒకటండి, ఇప్పుడు ఒక 3-4 సెక్టర్స్ ఉంటాయండి ఎడ్యుకేషన్ సెక్టర్స్ వల్ల. ఇంజనీరింగ్ సెక్టర్ ఎంఎస్ కానీ, మెడిసిన్ కానీ, నర్సింగ్ సెక్టర్స్ కానీ, అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ కానీ, అండ్ ఎలక్ట్రానికల్ ఎడ్యుకేషన్స్ కానీ, వీటి కోసం అని ఇప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా గ్లోబల్గా చూస్తారు. ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్ కూడా గ్లోబల్గానే చూస్తారు. ఎంఎస్ చేయాలనుకునేవాడు ఫస్ట్ ప్రయారిటీస్ ఉండేటువంటి కంట్రీస్లో యుఎస్ ఒకటి. యుఎస్ ఈజ్ నాట్ ఓన్లీ వన్, బట్ యుఎస్ ఒకటి. కొంచెం డబ్బు బాగా పెట్టగలం నేను, తర్వాత అక్కడ ఎక్కువ ఎంత పెడితే అంత రిటర్న్స్ వస్తాయి అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం ఆ కంట్రీస్కి యుఎస్ వెళ్తాం జరుగుతుంది. యుఎస్లో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది. అంత ఈజీగా యుఎస్ వచ్చేసేసి అంటే యూనివర్సిటీస్ మీద పెత్తనం ఇప్పటివరకు లేదు. అక్కడ కొత్తగా యూనివర్సిటీస్ మీద కొంచెం పెత్తనం స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఏదో స్టూడెంట్స్ రావద్దు ఇది కాదు, అక్కడ ఉండేటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నటువంటి స్టూడెంట్స్ని కాస్త అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఇన్ అమెరికన్ హిస్టరీ వైట్ హౌస్ మీద 2 సార్లు అటాక్ అయింది. అంటే ఈ వాట్ వి కాల్ ప్రెసిడెంట్ కాన్సన్ట్రేట్ చేసి పెద్ద అటాక్స్ కాకపోతే కానీ ఒక 2 సార్లు ఆయన అటాక్ అవటం, ఆయన ఎలక్షన్ టైంలో అటాక్ అవటం, కొంచెం వాళ్ళకి కొంచెం కాషియస్ స్టెప్స్ ఆటోమేటిక్గా సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువ తీసుకుంటుంది. వచ్చే ప్రతి స్టూడెంట్ని సస్పెక్ట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు. ఆ సస్పెక్ట్ ఏంటంటే ఎలియన్ అంటారండి. ఎప్పుడైనా బయట దేశస్ నుంచి ఎలియన్ అంటారు. ఎలియన్ అంటే బయట దేశస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేయండి, ఇదివరకు అట్లా కొన్ని ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళని కాదు, అన్ని ఏరియాస్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి అన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ వెళ్తారు యుఎస్. అండ్ ఇంగ్లాండ్లో అయితే ఇప్పటికీ ఎడ్యుకేషన్ అంత ఇబ్బంది ఏం లేదు. కెనడా కొంచెం ఇబ్బంది ఉంది. అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ఏరియాస్లో అయితే మనకి అసలు సింగపూర్ కూడా మనకి ఏమి ఇబ్బంది లేదని చెప్పచ్చు. ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి యుఎస్ వెళ్తున్నారు కాబట్టి యుఎస్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్లో యూనివర్సిటీ మీద కంట్రీ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ మొదలుపెట్టిందో, అండ్ ఆల్సో అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ అక్కడ నియమావళి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వల్లి గారు ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి, మన స్టూడెంట్స్ అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏమనుకుంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ వచ్చేసింది నాకు, నేను ఇంకొక గ్రహంలోకి వెళ్ళాను, నేను మార్స్లోకి వెళ్ళాను, నేను మూన్లోకి వెళ్ళాను, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్ అండి. ఎక్కడంటే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే జాబ్స్ ఉంటాయండి, ఓపీటీ అంటారు. అవి చేసుకున్న వాళ్ళు ఆ స్టూడెంట్కి వచ్చి నష్టం లేదు. వీళ్ళు వెళ్ళి చిన్న ఆడ్ సెక్టర్స్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు. అది అక్కడ కంట్రీ ఒప్పుకోదు, ఫస్ట్ నుంచి ఒప్పుకోదు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఎప్పుడూ ఒప్పుకోదు. ఓకే. ఈసారి వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇటు వెళ్ళి ఒక ప్రొవిజన్ షాప్లో పనిచేస్తాడు, లేకపోతే బేకరీలో పనిచేస్తాడు, పెట్రోల్ బంక్లో, గ్యాస్ పంప్లో, గ్యాస్ స్టేషన్. ఇది ఒప్పుకోదు కంట్రీ. ఈసారి వాళ్ళందరినీ గట్టిగా పికప్ చేస్తుంది. స్టూడెంట్ పికప్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, ఆ కంట్రీ ఒక పాలసీ తీసుకుంది, ఇమిగ్రేషన్ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేని వాళ్ళు ఎవరిని ఇక్కడ నా కంట్రీలో ఉంచును అని చెప్పేసింది. వాళ్ళని ఎదుగుతంలో వీళ్ళు దొరికారు, వీళ్ళు కూడా అక్కడ పనిచేయటం, కొంచెం అది డిస్టర్బెన్స్. ఎందుకు వాళ్ళు అట్లా పనిచేయటం అంటే యూనివర్సిటీ చూపించే జాబ్స్ కాకుండా వీళ్ళు ఎందుకంటే అదనపు మనీ కోసం అంతే. వల్లి గారు ఒకటి ఉంటుందండి, యూఎస్ వెళ్ళేటప్పుడు స్టూడెంట్ వీసా కానీ, ఎడ్యుకేషన్ వీసాలో వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే ఈ మిగతా ఏ వీసాస్లో వెళ్ళేవాళ్ళు కానీ ఎంట్రన్స్లో ఒక మాట అడుగుతారు, నువ్వు అమెరికా వస్తున్నావు, నీ సోర్స్ ఆఫ్ స్టే ఉండేటువంటి 6 years కానీ 3 years స్టే ఎట్లా ఉంటావు అని అడుగుతారు. సార్ నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతానండి, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం చేసుకుంటానంటే నన్ను ఉంచరు, అక్కడ పంపేస్తారు.
కొంచెం మనీ మా నాన్నగారు ఇస్తారండి, మా అమ్మగారు నాన్నగారు ఇస్తారు. కొంచెం మనీ నాకు ఫ్రెండ్స్ నుంచి నేను దాచుకున్న కిట్టీస్లో అమౌంట్ ఉంది, మిగతా అది లోన్ పెట్టానండి, లోన్ క్లియర్ చేస్తానండి అంటాడు. లోన్ ఎట్లా క్లియర్ చేస్తా ఉన్నాడు. అక్కడ నాకేమన్నా ఓపీటీ వస్తే కనుక నేను పని చేసి నేను అది క్లియర్ చేస్తానండి, లేదంటే కనుక మా ఫాదర్ని అసిస్టెన్స్ అడుగుతాను. అక్కడ ఇండియాలో అమెరికాలో ఏంటంటే ఫాదర్ని కూడా అసిస్టెన్స్ అడగాలి, అక్కడ ఉండే కష్టం అది. ఇండియాలో లాగా మా నాన్న ఇస్తాడంటే ఒప్పుకోరాలి. అసిస్టెన్స్ అడుగుతాను, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, మరి 3 years నేను గడపగలను చెప్తాను. అట్లాగైతే వాడికి ఇస్తాను. చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్గా అక్కడ ఉంటాడు వీడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాడంటే యూనివర్సిటీ ఫస్ట్ వదిలేస్తాడండి. యూనివర్సిటీలో క్యాంపస్లో అయితే ఉండడు. క్యాంపస్లో హాస్టల్స్లోనూ అక్కడ లేకపోతే అక్కడ ఉండేటువంటి లివింగ్ జోన్స్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఇంకో ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరితో చిల్లప్ అవ్వాలి, లేకపోతే బయట ఉండాలి. బయట ఉన్నదే ఎక్స్పెన్సివ్. దీంతో ఏంటంటే అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఒక కల్చర్ ఉంది. ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు కానీ మన ఏషియా నుంచి వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కడైనా ఏదో పని చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వచ్చే ఎక్కువ డబ్బు వస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేసుకుంటే అది ఎక్కువ. డాలర్ అనేది వాడు తక్కువ అయి ఉండొచ్చు, బట్ ఆ డాలర్ ఇండియాతో కన్వర్ట్ చేస్తే ఎక్కువ. ఆ జాబ్స్కి వెళ్ళను అని చెప్పి ప్రామిస్ చేసి అక్కడికి వెళ్తాడు. బ్రేకింగ్ ఆఫ్ ద ప్రామిస్ కంట్రీ ఒప్పుకోదండి ఎప్పుడు. ఓకే, నువ్వేమని చెప్పావు, ఇక్కడ ఏం పని చేయను, ఓపీటీ చేస్తాను. నువ్వు ఓపీటీ గురించి నువ్వు వెయిట్ చేయవు, యూనివర్సిటీలో వెయిట్ చేయవు. ఆ లైన్ ఉంటుంది, పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో ప్రయారిటీ వైజ్గా వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ అవ్వాలి, నువ్వు దానికి వెళ్ళవు. సో సిపిటీ ఉంటుంది, కరికులం ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి వెళ్ళరు. బయట ఏంటంటే అది ఈజీగా వెంటనే వచ్చేస్తుంది. ఏదైనా బేకరీ అక్కడ టూలెట్ బోర్డు ఉంది, నువ్వు వెళ్ళి పని చేసేస్తున్నావు. ఈ కల్చర్ని అక్కడ ఒప్పుకోదండి. వీడేం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి నేను ఏదో అక్కడ ఇండియాలో నిజంగా నేను చాలామంది పేరెంట్స్ అడుగుతాను, ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. నా దగ్గర కొన్ని 100 మంది ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ సంబంధించి కానీ ఇలా ఎంప్లాయీస్ పేరెంట్స్ నా దగ్గర కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సార్ మీరు వెళ్ళేటప్పుడు మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు కదా, లేకపోతే ఇంటర్ చదివాడు, ఎప్పుడైనా సరే మీరు పార్ట్ టైం జాబ్కి ఎప్పుడైనా పంపించారా అంటే ఎప్పుడు పంపలేదండి. మీరు అక్కడ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? లోన్ మీరు తీర్చుకోండి, మీరు తీర్చుకుంటారని చెప్పి పంపించారు సార్, మీరు తీర్చుకోండి సార్. అంతేగాని వాడిని అక్కడ కష్టపడు, నువ్వు ఆ డబ్బు ఇక్కడ పంపించు, అక్కడ చదువుకున్న టైంలో ఇక్కడికి వచ్చేస్తాడు. ఇది రాంగ్ ఫినామినా వల్లి. హీ హ్యాస్ టు స్టే దేర్, గెట్ ఏ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేయి, ఎవడు పట్టించుకోడు. అప్పుడు పార్ట్ టైం చేయి. చదువుకునేటప్పుడే నేను సంపాదించేసేయాలి, విపరీతంగా సంపాదించేయాలి. నాకు ఇంట్లో ఎవరిని అడగకూడదు, నాకు ఇక్కడ ఉండేటువంటి లావిష్ ఎక్స్పెండిచర్ నేనే సంపాదించుకోవాలని ఒక నోషన్ ఉంటుందండి. ఓకే, అందులో అక్కడ ఏంటంటే 6 hours 7 hours పని చేస్తారు. ఆ 6 hours 7 hours పని చేసిన తర్వాత మిగతా టైం ఖాళీగా ఉంటుంది. సాటర్డే సండేస్ జాబ్ చేయక్కర్లేదు. అంటే ఆ లీజర్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా చేసేస్తాడు. ఓ బేకరీలోకి వెళ్ళి చేసేయటం, లేకపోతే ఇది ఒక రాంగ్ కల్చర్ వచ్చేసిందండి. మెయిన్ అయితే ఈ కల్చర్ బ్రేక్ అవ్వట్లేదు. ఈ కల్చర్ బ్రేక్ చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు వచ్చింది అక్కడ. అది వీడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేస్తుంది, ప్రతివాడు ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలండి. ఇన్కమ్ ట్యాక్స్లో వీడు పే చేశాడంటాడు. వీడు ఎట్లా పే చేస్తాడు? ఓపీటీలో జాబ్లో వచ్చే అమౌంట్ ఉంటుంది, దాని మించి వీడు ఎట్లా పే చేస్తాడు? ఎక్కడ బయట పని చేస్తాడు? ఏం అడిగారు? ఎవరిని అడిగారండి. చాలా ఈజీగా ఆటోమేటిక్గా బయట పెట్టేస్తుంది సిస్టమ్. తీసుకుంది కూడా వాళ్ళు బయట పెట్టరండి. వీడు ఇండియాకి వస్తూ ఉంటాడు, మార్గంలో ఎక్కడో ఆగుతాడు, చేంజ్ ఆఫ్ ఫ్లైట్ అని ఒక చోట ఆగుతాడండి. అక్కడ వాడికి టికెట్ పంపిస్తారు, నువ్వు పలానా చోట ఎక్సెస్గా పనిచేస్తావు, నువ్వు ఇండియాకి రాకు, ఇండియాకి వెళ్ళిపోతాడు. అక్కడ డిపోర్ట్ చేస్తారు. చాలా విచిత్రంగా డిపోర్ట్ చేస్తారు. వేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇక్కడ ఇండియా నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడ పలానా చోట నువ్వు పని చేసావు, మాకు వచ్చేసింది, అక్కడ ఎంటర్ అయిపోయింది, నువ్వు ఇంకా రాకని చెప్పేసి అంటారు. ఇంకా బ్రోకెన్ మన దేశం ఎయిర్పోర్ట్లోనే చెప్పేస్తారు. అందుకని వీళ్ళు నేను అడిగేటప్పుడు స్పెసిఫిక్గా అడుగుతా, బాబు మీ పిల్లవాడు లేకపోతే ఆ పిల్లవాడిని అడుగుతాను, అక్కడ ఎందుకు పని చేసావంటే అందరూ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ ఇండియా టెండెన్సీని వదిలేసేసి అందరూ సినిమాకి వెళ్తున్నారండి, అందరూ పలానా వాళ్ళ ఫ్యాన్ అండి, ఇది కాదు కదా. నువ్వు అనేది ఒకటి ఉంటుంది, నువ్వు గురించి నువ్వేం ప్రూవ్ చేసుకుంటానికి వెళ్తాం. దేర్ ఆర్ స్టూడెంట్స్ అండి, నిజం కొంతమంది అప్రిషియబుల్గా ఉంటారు. వాళ్ళు గారు ఓన్గా వాడు అక్కడ ఉండేటువంటి జాబ్స్ని వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఉండేటువంటి వీసాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. రీసెర్చ్ వీసాల మీద రీసెర్చ్ చేసి ఏదో ఒక ఎంఎస్ చేసి తర్వాత డాక్టరేట్ చేసుకుని అక్కడ పేపర్ సబ్మిట్ చేసి వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ప్రూవ్ చేసుకుని అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాడిని ఐడియల్గా వీడు తీసుకోడు, ఆడు ఎవడో చేస్తున్నాడు, నేను ఎందుకు చేయకూడదు. ఓకే, అంటే ఆ కల్ట్ పోవట్లేదండి మెయిన్. ఆ కల్ట్ పోతే ఇండియన్ స్టూడెంట్స్ సార్. అంటే ఇప్పుడు ఈ నిశితంగా పరిశీలించే పద్ధతి
ఈ స్క్రూటినీ అనేది గతంలో కూడా ఉందా, లేదంటే ట్రంప్ 2.0లోనే ఎక్కువ కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ట్రంప్ వచ్చేటప్పుడు అండి మగ అని ఒకటి తీసుకొచ్చాడండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దాంట్లో తను చెప్పిన ఫినామినా అది. కాంపిటీషన్ అన్నది అందరి దగ్గర నుంచి వస్తుంది, బయట నుంచి వచ్చేవాళ్ళు అందరి దగ్గర నుంచి వస్తుంది. మెయిన్ ఏంటంటే ఒక పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకి సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరికి ఇస్తున్నామంటే అందరూ చేతులు ఎత్తారు, నేను ఇస్తున్నాను కదా అంటాడు. కానీ అమెరికాలో అట్లా ఉండదండి. 18 years దాటిన తర్వాత సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పేరెంట్స్ పెద్దంత ఇవ్వరు, వాడికి వాడే చేసుకోవాలి. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు 18th క్రాస్ అయిన తర్వాత ఎక్కడైతే ఎడ్యుకేషన్ 10th +1 +2 దగ్గర ఆపేస్తారు, ఇంకా చేయరాళ్ళు. వాడు వెంటనే ఏదో చిన్న ఆడ్ జాబ్స్ చేయడానికి వెళ్తారు. ఆడ్ జాబ్స్లో బేకరీ దగ్గర, లేకపోతే ఒక కార్ మెకానిక్ సెంటరో, లేకపోతే గ్యాస్ స్టేషన్ దగ్గర పనిచేస్తూ ఉంటారు అమెరికన్స్ ఎక్కువ. ఎక్కడో బాగా సోషల్ సెక్యూర్డ్గా ఉండేటువంటి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇస్తే తప్ప, లేకపోతే మ్యాక్సిమం అందరూ అక్కడే పనిచేసేవాళ్ళు. మన వాళ్ళ కాంపిటేటర్స్ అయిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి తక్కువ టైము ఎక్కువ సేపు ఉండేది ఎవడంటే ఇండియా అన్నది కనబడుతుంది. అక్కడ ఇండియన్ ఉంటాడు, అక్కడ ఎంతసేపు కావస్తే అంతసేపు పని చేస్తాడు, తక్కువ పర్లేదు చేసేస్తా అంటాడు. వీడి కాంపిటీషన్ అక్కడ ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ ఇండియన్స్, అక్కడ బ్లాక్ పీపుల్ ఉంటారు ఆఫ్రికా నుంచి, కాంటినెంట్, వాళ్ళు కూడా ఎక్కువసేపు పనిచేస్తారు. వీళ్ళిద్దరూ ఏంటంటే కాంపిటేటర్స్ అయిపోయారు అక్కడ. ఈ వ్యవస్థని నిర్మూలిస్తాను అని చెప్పిన వ్యక్తి ట్రంప్. దాని మీద యాక్షన్ తీసుకొస్తున్నా కాబట్టి ఇప్పుడు పెయిన్ ఉందండి. ఈ రూల్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న రూల్ అది. అదే 30 years బ్యాక్ నుంచి ఉన్న రూల్. మనం వెళ్ళినప్పుడు స్టూడెంట్ మస్ట్ నాట్ డూ ఎనీ జాబ్ అదర్ దాన్ ఓపీటీ అండ్ సిపిటీ అనేది రూల్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే అది చూసి చూడండి వదిలేసేసేవారు. ఇతను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయింది దానికోసం, దాని అజెండాతో వచ్చాడు. ఓకే, అందుకే దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు తను. నువ్వు ఎట్లా ఉండాలి అంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న గవర్నర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేయటం మొదలుపెట్టారు. వాడికి దొరికాడు, ఎక్కడో పని చేస్తూ దొరికాడు, ఇంకా ఇండియాకి రావాక నువ్వు యూఎస్ రాకమో ఇండియాలోనే ఉండు అంటారు. సో అది మన ఇండియన్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, జాబ్ దొరకేం కదా, జాబ్స్ విల్ బి దేర్. అయితే ఆ జాబ్కి నువ్వు జాబ్ కోసం వెళ్ళలేదు, ఫస్ట్ నువ్వు చదువుకుంటా కంప్లీట్ చేసి జాబ్ రాలేదు అంటే దెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. వాడి మెయిన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ యూస్ టు రిపీటెడ్లీ టెల్ టు ద ఆడియన్స్ త్రూ అవర్ ఐ డ్రీమ్ వద్ద చెప్తా ఉంటాను నేను, ఎంజాయ్ చేయి ఫస్ట్, ఎడ్యుకేషన్ కెరియర్లో ఎంజాయ్ చేయి. ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు నారాయణ, చైతన్య అలాంటి కూప్స్లో ఎక్కడ ఉండిపోయావు నువ్వు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. నువ్వు ఏమవుదాం అనుకున్నావు, హాకీ ప్లేయర్ అవుదాం అనుకున్నా, క్రికెట్ ఆడదాం అనుకున్నా, అమెరికన్ రబ్బీ ఆడదాం అనుకున్నా, అక్కడికి వెళ్ళి నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకుందాం, గిటార్ నేర్చుకో, అక్కడ బోల్డ్ జోన్స్ ఉన్నాయి, నీకు ఎంజాయ్ చేస్తే చదువు. అండ్ ఓపీటీ జాబ్ ఉంటుంది, నీకు ఇన్ని అవర్స్ పర్ వీక్ పర్మిట్ చేస్తారు, వెళ్ళి అది తీసుకో, అమౌంట్ తీసుకో, నీ పాకెట్ సరిపోద్ది. అంతేగాని ఇక్కడికి వెళ్ళి వెంటనే బిల్డింగ్ కట్టేసేయాలి. ఇండియన్ మైండ్ టెండెన్సీ అండి. వెళ్ళిన వెంటనే సెటిల్ అంటే ఏంటంటే ఒక ఇల్లు కొనాలి, ఆ తర్వాత అక్కడ ఫిక్స్డ్ ఒక కారు కొనాలి, ఈ రెండు మైండ్లో ఉంటాయండి. అది అమెరికన్ కాదు, అమెరికన్కి అది ఉండదు. అమెరికన్ ఎవరైనా సరే ఎంత రిచ్ వాడైనా మీకు సొంత ఇల్లు ఉందా, సొంత ఇల్లు ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడికక్కడ వాడికి ఈ ఫినిష్డ్ హౌసెస్ ఉంటాయి, ఇక్కడికి ఉంటారు, ఎన్నాళ్ళు అయితే ఉంటారు, మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. మనవాడికి అట్లా కాదు. అమెరికాకి వెళ్ళండి, మా వాడు ఒక ఇల్లు కొన్నాడండి అంటే ఆ టెండెన్సీస్ మారవు. అమెరికా వెళ్ళాక కూడా ఎందుకు ఇక్కడ ఇల్లు కొనుక్కో, ఇక్కడ వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చేసి లేదు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, ఇంకెప్పుడు రాకూడదు ఇండియా. ఈ టెండెన్సీ బ్రేక్ చేస్తుంది ప్రస్తుతం ట్రంప్ సెక్టర్. సార్ ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది అంటారు? ట్రంప్ ఉన్నంత వరకు ఇదైతే కొనసాగుతుంది, ట్రంప్ పోయిన తర్వాత మళ్ళీ పాత రోజులే వస్తాయి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న దాంట్లో ఏమైనా ఉన్నారంటారా? ఒకటండి, అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్కి ఇండియన్స్ కావాలి, టెక్నికల్గా బాగా అడ్వాన్స్డ్ ఉండేటువంటి ఇండియన్స్ కావాలి. హాస్పిటల్ సెక్టర్స్ కావచ్చు, లేకపోతే నర్సింగ్ సెక్టర్స్ కావచ్చు, అండ్ స్పేస్ సెక్టర్స్ కావచ్చు, అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్స్ కావచ్చు, ఇండియన్స్ కావాలి. ఇండియన్స్ ఎందుకు కావాలంటే ఇండియన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇంటలెక్చువల్ పీపుల్. ఇంటెలిజెన్స్ అనేది ఇండియాలో ఉంది, అందుకని ఇండియన్స్ ఎప్పుడు వాళ్ళకి కావాలి. ఇండియన్స్ ఎప్పుడు డ్రైవ్ అవుట్ అవ్వరు. అఫ్కోర్స్ కొంతమంది బట్టి ఏదైనా ఇది ఉండొచ్చేమో, కానీ అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు నేను అనేక మంది నార్మల్ టైమ్స్లో నాకు వచ్చే ఫోన్స్ ఎట్లా ఉన్నాయంటే నథింగ్ ఈజ్ యాజ్ సీరియస్ యాజ్ మనకు కనపడుతున్నంత సీరియస్గా ఏం కనపడలేదు. ఒక పిక్చర్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని అక్కడ ఎవడో రివ్యూని చూసి మనం చెప్పక్కర్లేదు, మనం వెళ్ళి చూడాలి. అక్కడ ఉండే పరిస్థితి చూస్తే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సోర్.
అంత భయానకమైన సిచ్యువేషన్ ఏం లేదు. ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా ఇండియా రావాలి వెళ్ళాలి అనుకునేవాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాడు మాట్లాడితే ఇండియా వచ్చేసేసి నేను అక్కడ నా చాన్నాళ్ళు అయింది, నా 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళికి రావాలి, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ట్రాన్సిక్ట్ అంటారు, అంటే జర్నీ చేసే టైంలో ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవటం. అండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే వార్ సిచ్యువేషన్ నడుస్తుంది. వార్ సిచ్యువేషన్లో ఏంటంటే కొత్తగా కంపెనీ తీసుకోదండి ఎంప్లాయీస్ని, ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తప్పించడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అనేకమైన ట్యాక్సేషన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూస్లో వాళ్ళు స్లో డౌన్ ఆఫ్ ద వర్క్ చేసుకుంటారు, లేకపోతే ప్రాజెక్ట్స్ పెద్ద మూవ్ అవ్వవు ఈ టైంలో. వీడు వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు ఉద్యోగం కొత్త ఉంది కదా అని వచ్చేస్తున్నాడు, తిరిగి వెళ్ళేసరికి ఉద్యోగం ఉండట్లేదు. నాకు ఉద్యోగం లేదని వెనక్కి వెళ్ళటం కూడదు, ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకోటి చూసుకుంటాం కదా. అక్కడ పేపర్ ప్రిపరేషన్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా, దట్ ఈస్ నో డౌట్ ఆఫ్ ఇట్. సరే, ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ వార్ అయిపోయాక మాత్రం దే కెన్ మూవ్. లేకపోతే వార్ డైల్యూట్ అయ్యాకైనా ఇప్పుడు వెళ్ళాలి. అంటే వార్ అన్నది ఏంటి సిచ్యువేషన్ అంటే నాట్ ఆఫ్ అమెరికా వెళ్ళటం గురించి కాదు, లేకపోతే అమెరికాలో సెటిల్ అవటం గురించి, దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ వార్లో అమెరికా డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఏదైనా జరిగితే మళ్ళీ వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. అందుకని కొంచెం ఒక 1 month ఈ సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది, దగ్గర దగ్గర ఒక 7-8 days నుంచి అవుతుంది, 10 days హార్డ్లీ. ఇంకొక 10 days అయితే క్లౌడ్స్ విల్ బీ క్లియర్డ్. మళ్ళీ వాళ్ళు దే కెన్ డూ జర్నీ, దే కెన్ డూ గో ఆన్ టు అమెరికా, దే కెన్. నేను వెళ్ళమనే చెప్తాను నేనైతే స్ట్రాంగ్గా. అదేమి పెద్దంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. సిచ్యుయేషన్స్ ఆర్ నాట్ దట్ మచ్ ప్యానిక్, అంత ప్యానిక్ ఏం లేదు. కాకపోతే ప్రిపేర్డ్ అయ్యేళ్ళు, నువ్వు కొంచెం ప్రిపేర్ అయ్యేళ్ళు అక్కడికి. అంతేగాని హార్డ్గా ఏదైనా మెయిన్ యూనివర్సిటీస్ చెక్ చేసుకో, జాబ్ హోల్డ్స్ చెక్ చేసుకో. ప్రీవియస్ ఏంటంటే అండి బ్రోకర్స్ ద్వారా వెళ్ళి జాబ్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోవటం, అక్కడ జాబ్ లేకపోవటం ఇవన్నీ ఉండేది. ఏదో రకంగా నాకు H1B వీసా వస్తే చాలా అనుకునేవారు, కానీ ఇప్పుడు అట్లా సిచ్యుయేషన్ లేదు. ఖచ్చితంగా జాబ్ ఉంటేనే నువ్వు వెళ్ళాలి. అంటే జాబ్ అనేది రెజ్యూమ్స్ చూపించాలి, ఆవిడ ఎన్నాళ్ళు నీకు పే కెపాసిటీస్ అనేది చూపించాలి. ఇవన్నీ పర్టికులర్స్ తోటి హీ కెన్ గో, దర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఇట్. మామూలుగా అట్లా చూసి పోకుండా మళ్ళీ పోతే అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ సస్టైన్ అవటం కష్టం కొంచెం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా తిట్టుకుంటాం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇండియా నేను వెళ్ళమని లేదు, నీకు నువ్వు డిసైడ్. చాలా మంది ఉంటుందండి వాళ్ళ గారు, నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇండియా తిట్టుకుంటాడు అక్కడికి వెళ్ళాక. నేను ఇండియా వెళ్ళమని చెప్పలేదు, నువ్వు ఇక్కడ జాబ్ ట్రై చేసుకోమని చెప్పింది. కాకపోతే ఏంటంటే నీకు ఇంకా ఎక్కువ సంపాదన కావాలి, హయ్యర్ ఎడ్యుకేషన్, ఈ నోషన్ తోటి నువ్వు వెళ్తున్నావు. ఎంఎస్ ఇక్కడ, ఎంటెక్ ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఎంటెక్ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ మెడికల్ అడ్వాన్స్డ్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని చెప్పాలంటే అండి, మెడికల్గా చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా వల్లి గారు. ఒక ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, వాడు చిన్న ఆపరేషన్, వాడు అబ్డామిన్లో ఉండేటువంటి లార్జ్ ఇంటెస్టైన్ ఆపరేషన్ చేయించుకోవాలని, లేకపోతే చిన్న ట్యూమర్ క్లియర్ చేసుకోవాలనండి, అమెరికాలో చేయరండి. దే విల్ బీ ఇన్ క్యూ. వాడు వెరిఫై చేసి మెడికేషన్లో తగ్గదని. నేను అంటే జనరల్గా అల్సర్స్ ఉంటాయి మనకి, అల్సర్స్ ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, ఇక్కడ డాక్టర్ ఏమంటాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ పెయిన్ భరించే కన్నా బెటర్ అల్సర్ చేసుకోండి ఆపరేషన్ అంటాడు. అక్కడ అట్లా ఉండదండి. 100% మెడిసిన్తో తగ్గే పాసిబిలిటీ ఏది ఉన్నా సరే వాడు ఆపరేషన్ చేయడం. ఓకే, ఇండియా ఈజ్ ఫార్ బెటర్ ఇన్ మెడికల్ సెక్టర్ దాన్ ఇన్ అమెరికా. ఓకే, అంత త్వరగా స్కిన్ కట్ చేయరు, అసలు డేర్ చేయడండి. ఓకే, పొరపాటును కూడా డేర్ చేయడం. అండ్ లేడీస్కి వచ్చేసరికి డెలివరీస్ కూడా వాళ్ళందరూ నార్మల్ డెలివరీ అంటారు, సిజరేన్ ఉండదు. సిజరేన్ లేని కంట్రీ అంటే ఊహించండి. మనకి హాస్పిటల్ అనేది ఫస్ట్ సిజరేన్ అంటే. ఈ టైం నాట్ మెడికల్గా నేను తప్పట్టట్లేదు, రిక్వైర్డ్ ఉంటుంది. కాకపోతే అక్కడంతా వాళ్ళు ఎంకరేజ్ చేయరండి. మెయిన్ ఎందుకంటే అక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ వెరీ టైట్. ఏదైనా చిన్నది వచ్చినా సరే వాళ్ళు పెద్ద ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ పెనాల్టీస్ కట్టాలి. అందుకే అంతగా డేర్ చేయడు. ఇంజెక్షన్ చేయడండి గమ్మని. మీరు ఒకటి ఆలోచించండి, ఏదైనా మనకి ఎక్కడైనా పడ్డాడు లేకపోతే కుక్కర్స్ వెంటనే వాడు వెళ్ళి టీటీ అంటాడు, అదే ఇంజెక్షన్స్ చేయరండి అంత ఈజీగా. అంటే మెడికల్గా మన ఇండియాలో మనకి ఫ్రీడమ్ ఉందండి, మెడికల్ ఫ్రీడమ్ ఇండియాలో ఉంది. అండ్ ఈవెన్ అన్ని సెక్టర్స్లోనూ మనకి ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ ఎక్కడా లేదు. బట్ అఫ్ కోర్స్ యూ వాంట్ టు చిల్ ఫర్ సమ్ టైమ్, అక్కడికి వెళ్ళాలి, సంపాదించుకోవాలన్నావు, ఎస్ గో దేర్, స్టే ఫర్ సమ్ టైమ్, బట్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.